అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి నుంచి. నిన్న శ్రీశైల దేవస్థాన పరిధిలో అంటే మార్చి 30వ తారీఖు 2022వ సంవత్సరంలో శ్రీశైల దేవస్థాన పరిధిలో నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్యలో చాలా భయంకరమైనటువంటి బీభత్సకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. అది కొంతమంది వార్తల్లో చూశారు, చాలామందికి ఈ విషయం కూడా తెలియకపోవడానికి కూడా కారణాలు చెప్తాను. అయితే ఈ సంఘటనలు ఎలాంటివంటే ఇంతకుముందు ఎప్పుడు శ్రీశైల దేవస్థాన పరిధిలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఏదో చిన్న చితక గొడవలు జరిగినా ఈ భారీ స్థాయిలో ఆస్తి నష్టం కానీ గొడవలు కానీ ప్రాణ నష్టం కూడా జరిగినటువంటిగా ఇట్లాంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. కానీ ఈసారి జరిగింది చాలా పెద్ద భారీ విధ్వంసమే జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంఘటన ఏంటి, దాని పూర్వాపరాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాల్ని మనం ఒకసారి చర్చించుకుంటే ఏప్రిల్ 2వ తారీఖు 2022వ సంవత్సరం ఉగాది సందర్భంగా పెద్ద భారీ ఎత్తున శ్రీశైల దేవస్థాన పరిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి శ్రీశైల మల్లన్నని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది భక్తులు ఈ దేవాలయానికి చేరుకుంటారు. ఈ విధంగానే ఈ 2022వ సంవత్సరము ఏప్రిల్ 2వ తారీఖు జరిగేటటువంటి ఉగాది వేడుకలకి అన్ని రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు ఇప్పటికే శ్రీశైల దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా ఈ బ్రహ్మోత్సవాలకి ఉగాది బ్రహ్మోత్సవాలకి రాలేకపోయాను అనుకునేటటువంటి వాళ్ళు కూడా లక్షల మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే నిన్న రాత్రి శ్రీశైల దేవస్థాన పరిధిలో ఒక చిన్న టీ కొట్టు దగ్గర జరిగినటువంటి గొడవ వల్ల ఒక 100 షాపులు లూటీ కాబట్టి పాడైపోయినాయి. ఒక 10 షాపులు దగ్ధం చేయడం జరిగింది. ఒక 30 కార్లు, జీబులు అద్దాలు పగలగొట్టడం జరిగింది. ఒక 100 బండ్లు పాడు చేయడం జరిగింది. అంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి భక్తులు భయంతో పారిపోయేటటువంటి సంఘటనలు చెదురుమదురుగా జరిగినాయి నిన్న రాత్రి. ఇది దాదాపు కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చింది. చాలా మీడియా ఛానల్స్లో దీన్ని కవర్ చేయలేదు. అసలు మార్చి 30వ తారీఖు అర్ధరాత్రి ఈ విధ్వంసానికి గల కారణాలు ఏంటి, దాన్ని మీడియా కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొంతమంది సోకాల్డ్ మేధావులు దాన్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు, అసలు సమస్యకు కారణం ఏంటి, దాన్ని ఏ విధంగా అధిగమించాలి లేకపోతే ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి 3 వివిధ అంశాల మీద మనం ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అనేది మనం చర్చించుకుంటే 30వ తారీఖు రాత్రి 1-1:30 మధ్యకాలంలో కర్ణాటకకు సంబంధించినటువంటి హిందూ భక్తులు శ్రీశైల దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఒక టీ కొట్టు దగ్గరకు వచ్చి టీ తాగి వాటర్ బాటిల్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ 20 రూపాయల వాటర్ బాటిల్ని 50 రూపాయలకు నేను అమ్ముతాను అని చెప్పడం జరిగింది. ఆ షాప్లో పనిచేస్తున్నటువంటి లేకపోతే ఆ షాపుకి చెందినటువంటి శామ్యూల్ అనేటటువంటి ఒక క్రిస్టియన్ వ్యక్తి. అయితే 50 రూపాయలు దానికి వాటర్ బాటిల్ తీసుకోవడం నువ్వు అవసరమా, అంత ఖరీదు అవసరమా, ఇంత దోపిడీ అవసరమా అని ఈయనకి, తర్వాత తీసుకుంటే తీసుకో లేకపోతే వెళ్ళిపో అనేటటువంటి వాగ్వాదము ఈ శామ్యూల్కి కర్ణాటకకు చెందినటువంటి హిందూ భక్తుడికి మధ్య జరిగింది. ఈ గొడవ కాస్త వాగ్వాదానికి రేగి ఒకరినొకరు తిట్టుకొని కొంచెం బీభత్సమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ శామ్యూల్ అనేటటువంటి క్రిస్టియన్ వ్యక్తి ఈ గొడ్డలి తీసుకొని ఈ కర్ణాటక హిందూ భక్తుడి యొక్క తల మీద కొట్టడం జరిగింది. దాంతో తీవ్రంగా రక్తం వచ్చి ఆ కర్ణాటకకు చెందినటువంటి హిందూ భక్తుడు అక్కడికక్కడే కుప్పగూలిపోవడము, చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 30-40 మంది కర్ణాటకకు చెందినటువంటి హిందువులందరూ గుమిగూడి ఎందుకు ఇట్లా జరిగింది అని ఆలోచించుకొని గొడవపడి దానివల్ల ఆ షాప్ మీద పడి దాడి చేయడము, ఆ షాప్ వాళ్ళని కొట్టడము, తర్వాత ఆ షాపును మొత్తం తగలబెట్టేయడం జరిగింది. దాని పక్కనే ఉన్నటువంటి సోడా బండ్లను కానీ సోడాలు అమ్ముకునేటటువంటి వాళ్ళ షాపులు కానీ, తర్వాత ఆ చుట్టుపక్కల నాకు అందినటువంటి సమాచారం అక్కడ లోకల్ స్నేహితులు కానీ రిపోర్టర్లు కానీ షాప్ వాళ్ళు కానీ నాకు తెలిసిన మిత్రులు అందించిన సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-15 షాపులు మొత్తం ముస్లిమ్స్కి సంబంధించినటువంటి షాపులు. ఈ సోడాలు అమ్ముకునేటటువంటి షాపులన్నిటి మీద అంటే ఈ షాపు మీద జరిగినటువంటి ఉద్వేగము, ఈ షాపు యజమాని చేసినటువంటి పని మీద కలిగినటువంటి ఉక్రోషం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-15 షాపుల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన. అప్పటికప్పుడు అంబులెన్స్ రావడము, అతన్ని అక్కడి నుంచి సున్నిపెంట హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇది నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు దీన్ని మీడియా ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది, అయితే ఈ మీడియా చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది, ఇంతకు ముందు సంఘటనలు మనం ఒకసారి ఆలోచించుకుంటే ఇప్పుడు కూడా ఈ మీడియా యొక్క కుళ్ళు బుద్ధి, ఈ వెస్ట్రన్ మీడియా, BBC కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి మీడియా యొక్క ఆలోచన మనం అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందంటే, కాశ్మీర్లో హిందువుల జినోసైడ్ అంటే హిందువుల నరమేధం జరిగితే
కాశ్మీరీ ఎక్సోడస్ అని చెప్పేసి ప్రచారం చేసింది ఈ మీడియా. ఎట్లా? కాశ్మీరీల వలస అంటే జినోసైడ్, అంటే కాశ్మీరుల ఇళ్ళ మీద పడి దాడి చేసి కాశ్మీరులను చంపేసి కాశ్మీరీ హిందువులను అక్కడి నుంచి తరిమేస్తే కాశ్మీర్లు వలసిల్లిపోయారు, కాశ్మీరీ హిందువులు వలసిల్లిపోయారు అని ప్రచారం చేసింది మీడియా. 2 బెంగాల్లో రైట్స్ జరిగి ఎప్పుడైతే మొన్న రీసెంట్గా బెంగాల్లో మమతా బెనర్జీ టీఎంసీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత బెంగాల్ హిందువుల ఇళ్ళ మీద పడి ముస్లిం మూకలు దాడి చేసి హిందువుల ఇల్లు దోపిడీ చేసుకొని దాడులు చేసి మినిస్టర్ల మీద వస్తే మినిస్టర్ల మీద, గవర్నర్ వస్తే గవర్నర్ మీద దాడి చేసి వాళ్ళందరినీ గాయపరిచి కొన్ని హత్యలు కూడా జరిగి కొంతమందిని చంపేసి కొంతమందిని రేప్ చేస్తే దాన్ని మీడియా ఎట్లా ప్రొజెక్ట్ చేసిందంటే పొలిటికల్ రైట్స్ అంది. అంటే బీజేపీ ఓడిపోగానే బీజేపీ కోసం తిరిగినటువంటి హిందువుల్ని ఏరి మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముస్లిం లీడర్లు, ముస్లిం నాయకులు చంపేస్తే దాన్ని పొలిటికల్ రైట్స్ కింద మీడియా కొట్టిపడేసింది. అదేవిధంగా ఇక్కడ శ్రీశైలంలో కూడా ఈ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం అదే. కన్నడ భక్తులు అంటే కన్నడ భక్తులే ఈ గొడవకు కారణము, కన్నడ భక్తులే ఇలా తయారు చేశారు. ఇప్పుడు ఈ శ్రీశైలం విషయంలో ఈ మీడియా ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి మీరంతా గమనించండి. ఆలయ పరిసరాల్లో కన్నడ భక్తులు వీరంగాన్ని సృష్టించారు. దేవాలయ పరిధిలోని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షాపులను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా భక్తులు భయంతో అక్కడ పరుగులు తీశారు. ఆలయానికి పరిపాలనా అధికారి ఈవోగా ఉన్నటువంటి లవన్న గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి వినండి. అసలు వివాదానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? మనుషులకు ఉన్నటువంటి యుగో అమ్మ, భక్తులకు ప్లస్ షాప్ వాడికి కూడా ఉన్న యుగో. వాటర్ అడిగితే 40 రూపాయలు ఇచ్చాడని ఈడేదో ఆడు తాగుతుంటే అతను దాడి చేశాడు షాప్ అతను. అట్లాగే మీడియా ఛానల్స్ దాన్ని ఏ విధమైనటువంటి పదజాలంతో ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాయో కూడా ఒకసారి చూడండి. శ్రీశైలం పురవీధుల్లో విధ్వంసం సృష్టించారు కన్నడ భక్తులు. విన్నారు కదా, కాశ్మీరీ జినోసైడ్ని కాశ్మీరీ ఎక్సోడస్గా, బెంగాల్ మర్డర్స్ని బెంగాల్ పొలిటికల్ రైట్స్గా మార్చినటువంటి మీడియా ఇప్పుడు ఒక హిందూ భక్తుడి మీద, కర్ణాటక ప్రాంతానికి చెందిన హిందూ భక్తుడి మీద హిందూవేతరుడు ఒక క్రిస్టియన్ చేసినటువంటి దాడిని ఇప్పుడు ఈ మీడియా ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తుందంటే కన్నడిగులో తెలుగువారి మీద దాడి చేశారు అనే విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది. చాలా మీడియా ఛానల్స్లో ఈ న్యూస్ వచ్చింది, మీరు కూడా ఒకసారి వినండి. ఈ 1,00,000 మంది భక్తులు రావడంతో ఒక్కసారిగా ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డారు. లూటీలు కూడా చేశారు కొన్ని దుకాణాల్లో. ఇది చాలా సంచలనంగా మారింది. విన్నారు కదా, అంటే కన్నడిగలు వీరంగం చేశారు, కన్నడ భక్తులు దారుణం చేశారు, కన్నడ భక్తులు దాడి చేశారు, కన్నడ భక్తులు అరాచకం సృష్టించారు అనే విధంగా ఒక దేవాలయ దర్శనానికి వచ్చినటువంటి ఒక భక్తులకు సుమారు లక్షల మంది వచ్చినటువంటి భక్తుల గుంపుని అవమానపరిచేలాగా ఈ మీడియా ఇప్పుడు తయారైందంటే దీని వెనక ఎవరుండి నడిపిస్తున్నారు, దీని వెనక గల కారణాలు ఏంటో కూడా మనం ఒకసారి చర్చిద్దాం. అతి కష్టం మీద మీడియా చేసేటటువంటి ప్రొజెక్షన్ని ఒకసారి మనం గమనిస్తే ఒక హిందూ భక్తుడికి ఒక క్రిస్టియన్ షాప్ యజమానికి, అది కూడా హిందూ దేవాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక హిందూ భక్తుడికి ఒక క్రిస్టియన్ షాప్ వాడికి ఉన్నటువంటి వాగ్వాదాన్ని ఒక ప్రాంతం అంటే తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి జరిగినటువంటి గొడవగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం మీడియా చేస్తుంది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటో చర్చించుకున్నాం. దాని తర్వాత మీడియా చేస్తున్నటువంటి ప్రొజెక్షన్ ఏ విధంగా అయితే దాన్ని వక్రీకరిస్తుందో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సమస్యకు మూలం ఏంటి, ఈ సమస్యకు పరిష్కరింపబడాలంటే దానికి ఏం చేయాలి, హిందువులంతా ఏ విధంగా ఆలోచించాలి అనేదాన్ని ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుంటే ఫస్ట్ సమస్య ఎక్కడొచ్చింది దాన్ని మనం చర్చించుకోవాలి కదా. సమస్య అనేది ఎక్కడొచ్చిందో చర్చించుకుంటే దానికి పరిష్కారం ఈజీగా కనుక్కోవచ్చు కదా. ఆ ఈగో కూడా మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. ఏదో 2 వ్యక్తుల మధ్య జరిగిన ఈగో క్లాష్ అని చాలా ఈజీగా కుట్టిపాడేసాడు. అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడకపోతే గొడవలు అయితాయనో, లేకపోతే అలా మాట్లాడి తన నిర్లక్ష్యాన్ని చూపించుకున్నాడో, ఈ 2 విషయాలు మనకు సంబంధం లేదు, వీటిని పక్కకు పెడదాం. కానీ అది ఈగో క్లాష్ కాదు. 20 రూపాయల బాటిల్ 50 రూపాయలకు అమ్మడం అనేది దోపిడీ. హిందూ భక్తుల్ని దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అధికారులు, తర్వాత ఈ దొంగనా కొడుకులు దోచుకుంటున్నారు. 20 రూపాయలు 50 రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఎంత దారుణంగా అమ్ముతున్నారు. డబుల్కి ఎక్కువ, అంటే 150% ఎక్కువ. అది ఒక వాటర్ బాటిల్ విషయంలో, టీల విషయంలో 10 రూపాయలు టీ 30 రూపాయలకి, టిఫిన్ విషయంలో 30 రూపాయలు టిఫిన్ 100 రూపాయలకి అమ్మి ఎక్కడెక్కడి నుంచో దేవస్థానానికి వచ్చి, దేవాలయానికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుని ఇంత ప్రసాదం తినిపోదామని వచ్చేటటువంటి భక్తుల్ని
రూపాయల దర్శనం 200 తీసుకొని బ్లాక్లో టికెట్లు అమ్ముకొని దోచుకునేటటువంటి ఈ దేవాలయ వ్యవస్థలో, ఇలాంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయ వ్యవస్థలో హిందువులకు ఆగ్రహం రాకుండా ఏమొస్తుంది? ఆగ్రహం వచ్చి వాగ్వాదానికి దిగినటువంటి హిందూ భక్తుడి మీద ఈ శామ్యూల్ అనేటటువంటి క్రిస్టియన్ అసలు దేవాలయ పరిధిలో ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఉండకూడదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి వ్యాపారాలు ఇవ్వకూడదు, ఏ మసీదులో హిందువులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఏ చర్చిలో హిందువులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అలాంటిది ముస్లింలకు ఏ విధంగా శ్రీశైల దేవస్థాన పరిధిలో కానీ తిరుపతి దేవస్థాన పరిధిలో కానీ ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తున్నారు? ఈ విషయాన్ని ప్రతి హిందువు గమనించాలి. మనం తిరిగి ప్రశ్నిస్తే మనం సెక్యులర్లము, మనం కులమతాలను ఆలోచించొద్దు, మన అందరం సోదరభావంతో సమభావంతో ఉండాలి అనేటటువంటి మాట్లాడేటటువంటి దొంగ నా కొడుకులు ఈ మీడియా వ్యవస్థ కానీ ఈ కమ్యూనిస్ట్ వ్యవస్థ కానీ ఈ కుహాన సెక్యులర్ సోకాల్డ్ పార్టీలు కానీ హిందువుల్ని నగ్నంగా దోచుకుంటున్నాయి. ప్రతి హిందువు ఈ విషయాన్ని స్పష్టంగా గమనించాలి. ఇది జరిగినటువంటి విషయము, గొడవకు గల ముఖ్యమైనటువంటి కారణము దోపిడీ దోపిడీ దోపిడీ. ఈ దోపిడీ గురించి మాట్లాడకుండా భక్తుల్ని దోచుకుంటున్నటువంటి ముస్లింలు క్రైస్తవులు దేవస్థాన పరిధిలో చేరి దోచుకుంటున్నటువంటి ఈ దోపిడీని అడ్డుకట్ట వేయకుండా ఇలాంటి గొడవలు జరగకుండా ఆపాలి అనేటటువంటి ఆలోచించడం ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వము, ఈ దేవాలయ వ్యవస్థ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క మూర్ఖత్వం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఈరోజు పొద్దున్న నుంచి చాలా మీడియా ఛానల్స్ చూశాను. అన్ని మీడియా ఛానల్స్లో కన్నడ భక్తులు దాడి చేశారు, కన్నడ భక్తులు వీరంగం చేశారు. కన్నడ భక్తులేంటి, మహారాష్ట్ర భక్తులేంటి, తెలంగాణ భక్తులేంటి, ఆంధ్ర భక్తులేంటి, హిందూ భక్తులు వాళ్ళంతా. హిందూ భక్తులు అని అనడం నేర్చుకోండి ఈ మీడియా విధవలు ఫస్ట్. ఈ హిందూ భక్తులు వీరంగం చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటున్నారు కదా. ఒక్కసారి ఇప్పుడు నేను ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను, ఆ వీడియో క్లిప్ చూడండి. చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఈ వీడియో క్లిప్ వెనుక వాస్తవం ఏం జరిగిందంటే నేను చెప్తాను. ఏ మీడియా ఛానల్స్ కూడా చెప్పట్లేదు, బయటికి ఈ విషయాన్ని రానివ్వట్లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఆ టీ కొట్టు దగ్గర వాటర్ బాటిల్ 50 రూపాయలకు అమ్ముతుండడం జరిగిన వాగ్వాదం వల్ల ఆ కర్ణాటకకు సంబంధించిన భక్తుడి మీద ఈ శామ్యుల్ అనేవాడు దాడి చేస్తే, వీళ్ళు ఒక 10-15 షాపులు దాడి చేస్తే, ఇది పాతాళ గంగకు పోయేటటువంటి దారిలో జరిగినటువంటి ఘటన. కానీ దేవస్థానం ముందు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జరిగింది ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్లిప్. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళంతా ఆలయంలో శ్రీశైల దేవస్థానంలో ఎన్నో ఏళ్ళుగా రజాకు రఫీ రబ్బాని అనేటటువంటి వాళ్ళు ముస్లిమ్స్ అక్కడ కాంట్రాక్టులు కానీ షాపులు కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేవాలయ వ్యవస్థలలో వీళ్ళ మనుషుల్ని పెట్టి హిందూ భక్తుల యొక్క ఆస్తుల్ని డబ్బుల్ని దోచుకుంటున్నటువంటి ఈ రఫీ అనేవాడు, ఈ రజాక్ అనేవాడు, ఈ రబ్బానీ అనేటటువంటి వాడికి సంబంధించినటువంటి వ్యక్తులు, అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కర్రలు పట్టుకొని నిన్న రాత్రి ఈ చిన్న సంఘటన, కర్ణాటక భక్తులు చేసినటువంటి ఒక చిన్న సంఘటన ఆధారం చేసుకుని రాత్రి 2-3 గంటల ప్రాంతంలో వీళ్ళు కర్రలు పట్టుకొని కర్ణాటకకి సంబంధించినటువంటి ప్రతి వెహికల్ బద్దలు కొట్టారు. పొద్దున్నుంచి మీడియాలో కర్ణాటక భక్తులు షాపులు తగలబెట్టేశారు, కన్నడ భక్తులు వాహనాలు ధ్వంసం చేశారు అని అబద్ధం చెప్తున్న ఈ మీడియా నిజంగా కన్నడ భక్తులు వాళ్ళ వెహికల్స్ ఎందుకు పగలగొట్టుకుంటారండి? ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి. ఈ ఫోటోలలో ఉన్నటువంటి అన్ని వెహికల్స్ కర్ణాటకకు సంబంధించినటువంటి వెహికల్స్. అంటే కర్ణాటకకు సంబంధించిన కన్నడ భక్తులు వాళ్ళ వెహికల్సే, వాళ్ళ కన్నడ భాషలో రాసున్న వెహికల్స్ అద్దాలు పగలు కొడతారా, లైట్లు పగలు కొడతారా? కాదు. నిన్న రాత్రి రఫీ, రజాకు, ఈ రబ్బానీకి సంబంధించినటువంటి ఒక 50-60 మంది వ్యక్తులు, ముస్లింలు ఉన్నారు, అందులో కొంతమంది క్రిస్టియన్లు ఉన్నారు, ఉంటే 4-5 హిందువులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ ఆ రఫీ రజాక్కి సంబంధించినటువంటి వ్యక్తులు రాత్రి కర్రలు పట్టుకొని కర్ణాటకకు సంబంధించినటువంటి 40-50 వాహనాల్ని ధ్వంసం చేయడం జరిగింది. అది ఏ మీడియా ఛానల్ వాళ్ళు అంటే వెహికల్స్ పలిగినాయని చూపిస్తారు, కన్నడ భక్తులు వీరంగం చేసిందని చూపిస్తారు. వెహికల్స్ కన్నడ వాళ్ళే, తర్వాత వీరంగం చేసింది కన్నడ వాళ్ళే. ఇది ఎట్లా సాధ్యం?
అంటే మన వాళ్ళు అక్కడ రజాక్ అనేవాడు వైసీపీ మనిషి అయితే రఫీ అనేవాడు టీడీపీ మనిషి. వీళ్ళిద్దరూ చెరొక్క పార్టీలో ఉండి ఇద్దరు ముస్లిం బాయి అనుకుని హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి శ్రీశైల దేవస్థానంలో గత 15-20 సంవత్సరాలుగా తిష్టవేసి హిందువుల్ని దోచుకుని తింటున్నారు. ఇది ఆలయ ఈవో దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు. పోయిన 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం చలో శ్రీశైలం అని పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. శివశక్తి తరపున 200-300 మంది వెళ్ళి అక్కడ చాలా పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. శ్రీశైలంలో ముస్లింలకు షాపులు ఇస్తాననేటటువంటి సందర్భం వచ్చినప్పుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రజాక్ అనేవాడిని కొట్టడం జరిగింది. అది పెద్ద ఇష్యూ జరిగి ముస్లింలకు షాపులు ఇస్తాననేటటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఆ ఈవోను కూడా ఆ రాత్రి సస్పెండ్ చేసి కె రామారావు గారిని నియమించడం జరిగింది. ఇది 3 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోనీ వీళ్ళను కొన్ని రోజులు ఏదైనా గొడవ జరిగినప్పుడు కొన్ని రోజులు పక్కన పెట్టేస్తున్నారు. మళ్ళీ తర్వాత వీళ్ళు వచ్చి కాంట్రాక్ట్లని, తర్వాత షాపులని, తర్వాత ఆ సెక్యూరిటీ గార్డులని వీళ్ళ మనుషుల్ని దింపి హిందూ భక్తుల్ని దోచుకుంటున్నారు. ఇది వాస్తవంగా అక్కడ జరిగింది. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి, మీడియా ఏ విధంగా వక్రీకరిస్తుంది, ఈ ముస్లిమ్స్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్రిస్టియన్లు ఈ రజాక్కి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి దాడిని మీడియా ఎందుకు చూపించట్లేదో నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. ఈ మధ్య దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కూడా శ్రీశైల దేవస్థానంలో ముస్లింలకు షాపులు ఇవ్వకూడదు అని వేసినటువంటి పిటిషన్ని వ్యతిరేకిస్తూ శ్రీశైల దేవస్థానంలో ముస్లింలకు, క్రిస్టియన్లకు, అన్యమతస్తులు ఎవరైనా షాపులు పెట్టుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఒక పిచ్చి తీర్పిచ్చింది. దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఏ హిందువు హర్షించినోడు హిందువుకి పుట్టలేదు, దీంట్లో ఎట్లాంటి సందేహము లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సుప్రీంకోర్టులో పాకిస్తాన్ జడ్జీలు ఉండొచ్చు, సుప్రీంకోర్టులో ఆఫ్ఘనిస్తాన్ జడ్జీలు ఉండొచ్చు అని భారతదేశంలో ఎవరైనా చెప్తే సుప్రీంకోర్టు దానికి ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఎన్వి రమణ గారి పక్కన పాకిస్తాన్ జడ్జిని, ఇటు పక్కన చైనా జడ్జిని కూర్చోబెడితే ఈయన మాట ఏమైనా నడుస్తుందా? అట్లాంటప్పుడు హిందువులకు సంబంధించినటువంటి దేవస్థానంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ముస్లింలకు, క్రిస్టియన్లకు షాపులు ఇవ్వాలి అనేటటువంటి అవసరం ఏంటి? అసలు గొడవ ఎక్కడ మొదలవుతుంది? ఈ ముస్లింలు, క్రిస్టియన్లకు భక్తి ఉండదు. ప్రతి ఒక్క హిందువు, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా గమనించండి. శ్రీశైలానికి కానీ, తిరుపతికి కానీ, వేములవాడకు కానీ, కొండగట్టుకు కానీ, యాదాద్రికి కానీ వెళ్ళేటటువంటి భక్తులు స్వామిని దర్శనం చేసుకుందాము అనే ఉద్దేశంతో భక్తితో వెళ్తారు. అక్కడ వ్యాపారం చేసేటటువంటి ముస్లింకి కానీ, క్రిస్టియన్స్కి కానీ ఆ స్వామి మీద భక్తి ఉండదు. ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తుడి మీద గౌరవం కూడా ఉండదు. వాడికి కావాల్సింది వ్యాపారం, వాడికి కావాల్సింది దోచుకోవడం, వాడి దగ్గర ఎంతుంటే అంత అవకాశం, ఎంతుంటే అంత లాక్కోవడానికే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ముస్లింలను, క్రిస్టియన్లను దేవస్థాన పరిధిలో, దేవస్థాన అధికారులు దేవస్థాన ఉద్యోగాలలో నియమించడం వల్ల ఈ హిందూ భక్తులు నిజంగా దోపిడీకి గురవుతున్నారు అనేటటువంటి విషయాన్ని 100 సందర్భాల్లో 100 సార్లు చెప్పినా కూడా ఏ ప్రభుత్వాలు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాంట్లో జోక్యం చేసుకొని మా సుప్రీంకోర్టులో పాకిస్తాన్ జడ్జీలు, ఆఫ్ఘనిస్తాన్ జడ్జీలు, చైనా జడ్జీలు ఉండొచ్చు అన్నట్టుగా హిందూ దేవాలయాల్లో ముస్లింలు కూడా దుకాణాలు పెట్టుకోవచ్చు అనేటటువంటి ఒక పిచ్చి తీర్పుని ఇవ్వడం చాలా దౌర్భాగ్యం. దాని మీద కూడా రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. దానికి సంబంధించి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందో ఒకసారి చూడాలి. అయితే దీని మీద ప్రతి హిందువు ఆలోచించి దీన్ని అసలు సమస్య ఏంటి, వీడు గొడ్డలు ఎందుకు వచ్చింది, శామ్యుల్ అనేటటువంటి వాడు ఫస్ట్ మన దేవస్థాన పరిధిలో ఏ విధంగా షాప్ సంపాదించాడు, అది ఫస్ట్ సమస్య. వాడు 20 రూపాయల బ్యాటిల్ 50 రూపాయలకి ఎలా అమ్మాడు, ఇది రెండవ సమస్య. మూడో సమస్య, వాడి గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది, వాడు తీసి భక్తుడి మీద దాడి చేసేంత ధైర్యం వాడికి ఏ విధంగా వచ్చింది, ఎవడిచ్చాడు? నువ్వు కొట్రా, నువ్వు ఎక్కడ తలకాయ భాగాలు కొట్టేస్తే నేను చూసుకుంటాను, నీ వెనక నేను నిలబడతా అనేటటువంటి వాడు ఎవడు? ఇది 3. ఈ 3 సమస్యల్ని పక్కన పెట్టి కన్నడ భక్తులు వీరంగం చేశారు, గొడవ చేశారు, దోచుకున్నారు, దోపిడీ చేశారు, అల్లరి చేశారంటే ఒక మనిషి ఈ ప్రభుత్వాలు, ఈ దేవాలయ వ్యవస్థ హిందువుల్ని దోచుకోవడానికే తయారవుతుంది. అందుకని ప్రతి హిందూ భక్తుడు దయచేసి ఈ దేవాలయ వ్యవస్థకి మనకు సంబంధం లేదు,
ఈ దేవాలయాల్ని ప్రభుత్వ కబంధ హస్తాల్లో నుంచి ప్రతి హిందువు విడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. దీని మీద ప్రతి హిందువు పోరాడాలి అని ఎప్పటి నుంచో చెప్తున్న హిందూ సంఘాలు కానీ హిందూ నాయకులు కానీ కార్యకర్తలు చెప్తున్న సాధారణ భక్తుల్లో ఏ విధమైనటువంటి చలనం రావట్లేదు. లక్షలు వేలకు వేల రూపాయలు పోయి ఆ 100 రూపాయలు అంటే 200 రూపాయల లడ్డూ తీసుకొని బ్లాక్లో టికెట్లు బ్లాక్లో లడ్డూలు తీసుకొని దేవాలయ వ్యవస్థ మనల్ని దోచుకుని మనల్ని పీల్చి పిప్పి చేస్తున్నా కూడా ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్స్ దాని మీద తిరగబడడానికి సాధారణమైనటువంటి హిందువులకి చలనం రావట్లేదంటే ఇది చాలా విషాదకరమైనటువంటి విషయము. దేవాలయ వ్యవస్థను గవర్నమెంట్ ఆధీనం నుంచి బయటికి తీసి తర్వాత ఎవరి ఆధీనంలోకి తీసుకోవాలి, దాన్ని ఎవరు నడిపిస్తారు సక్రమంగా అని కొంతమంది అమాయకంగా ప్రశ్న వేసుకుంటున్నారు. గత 2000 సంవత్సరాలుగా మన దేవాలయాల్ని మనం ఎట్లా నిర్ణయించుకుంటున్నామో, మనం ఎట్లా కాపాడుకుంటున్నామో, మనం ఎట్లా పాలించుకుంటున్నామో అట్లనే ఇప్పుడు కూడా పాలించుకుంటాము. 2-3 వేల సంవత్సరాల నుంచి దేవాలయ వ్యవస్థను మనం ఎట్లా పాలించుకుంటున్నాం అలాగే ఇప్పుడు కూడా పాలించుకుంటాం. దాంట్లో ఏముంది? ఈ దేవాలయ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది? 50-60 సంవత్సరాల క్రితం వచ్చింది. అంతకుముందు లేదు కదా. అంతకుముందు లేని చట్టము ఇప్పుడు వచ్చి దానికి మనందరం బానిసలుగా మారితే ఎట్లా? సో సమస్య దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా హిందువుల్ని దోచుకుంటుందో అది ప్రాథమిక సమస్య. ఆ సమస్యకు పరిష్కారం జరగనంత వరకు ఇలాంటి దోపిడీలు జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి రాయిట్స్ ఇలాంటి అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. దీన్ని ప్రతి ఒక్క సాధారణ హిందూ భక్తుడు గమనించి ఈ దేవాలయాల దగ్గర దోపిడీ జరుగుతుంటే వాటికి తిరగబడండి, దాని మీద కంప్లైంట్స్ ఇవ్వండి. వీలైతే దేవాలయాల్ని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించడానికి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలాగా మన ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా నిర్ణయం తీసుకునేలాగా ప్రతి హిందువు దాని మీద పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.